జరిగిన ఏసీలో ఎమ్మెల్యే గారు 3 గంటల 40 నిమిషాలకు ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఈ కౌన్సిల్ వైసీపీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లు కానీ 4 గంటల 10 నిమిషాలకు వచ్చారు. చైర్మన్ గారు ఫోన్ చేసినారంట బంగారెడ్డి గారికి. ఫోన్ చేసి అన్నా మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎమ్మెల్యే గారు వచ్చారంటే, అమ్మ నేను నిద్రపోయే టైం 4 వరకు, నేను 4 తర్వాతనే వస్తాను, అంతవరకు నువ్వు ఏమైనా పోవాకు, నువ్వు ఆగు అంటే కౌన్సిల్ అందరూ కిందనే ఉన్నారు, చైర్మన్ గారు కిందనే ఉన్నారు, పైకి రాలే. అంటే కేవలం మిమ్మల్ని గెలిపించింది ప్రజాప్రతినిధులు ఎన్నుకుంది ప్రజలు, ఏదో ప్రజలకు పొద్దుటూరు డెవలప్మెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో గెలిపిస్తే, ఆయన ఎప్పుడో నిద్రపోతున్నానని ఆయన వచ్చిన టయానికి కౌన్సిల్ స్టార్ట్ చేయాలా, ఆయన వచ్చిన దానికి మీరు అనుకునేంత వరకు మీటింగ్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తే కొద్దిసేపు 5 నిమిషాలు అర్ధగంట లేట్ అటు ఇటు అవుతుందని చైర్మన్ గారు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏ టైం చూసుకుంటే ఆ టైంలోనే కౌన్సిల్ జరగాలని మీరే నిర్ణయించడం కూడా ఎంతవరకు సభని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చూస్తే ఎన్నో రోజుల నుంచి ఆల్రెడీ చూపించారు మురళి గారు. ఇదే ఫోటో మీడియా మిత్రులు కూడా తెలుసు. ఎందుకంటే ఈ కారు ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎంతోమంది ప్రజలు వస్తుంటారు వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికి, ఎంతోమంది అధికారులు వస్తుంటారు, ఎమ్మెల్యే గారు వస్తుంటారు. కానీ ఈ కారు అక్కడి నుంచి పక్కకు పోదు. ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా కారు అక్కడే ఉంది. ఎమ్మెల్యే గారు కారు దిగాలంటే డోర్ కూడా రాలేదు, డోర్ కూడా రాని పరిస్థితి, అక్కడే ఉంటుంది కారు. అంటే అధికారము మాదైతే మీ బలం అక్కడ ఉందని కౌన్సిల్ అంతా, మున్సిపాలిటీ అంతా మీరే ఆక్రమించేసి, ఏ అధికారి పనిచేసినా కానీ ఏదో ఒకటి తొండి పెట్టి, వాళ్ళకి లిటిగేషన్ పెట్టి, వాళ్ళు ఇబ్బంది పెడుతూ అంతా అక్కడే కౌన్సిల్లోనే అక్కడే మున్సిపాలిటీలో మీరు తీసుకొని పొద్దుటూరు అభివృద్ధి జరగకుండా ఆపేది ఎవరో ప్రజలని తెలిసింది. ఇంకొకటి ఇష్యూ జరుగుతుంది, సీసీ గారిని సస్పెండ్ చేశారనేసి కమిషనర్ గారు తెలియకుండానే ఎన్ని ఈ అజెండాలకు తీసుకొచ్చారు నాకు తెలియదు అనేసి బైకాట్ చేసి కమిషనర్ గౌరవంగా ఆయన పరిధి ప్రకారం బయటికి వెళ్తుంటే మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు కమిషనర్ గారిని నోటికి వచ్చినట్టు అర్రే తర్రే అనడము, నీ ఏదో చూస్తాం, నీ కథ చూస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు. ఇంకా మా వార్డు కౌన్సిలర్ గర్షపాటి లక్ష్మీదేవి, ఆమె వార్డుకు చేసింది అయితే శూన్యం. ఆమె చేసేది ఏంటంటే పంచాయతీలు, భార్య మధ్య పంచాయతీలు ఏదైనా ఉంటే 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఎత్తడము, ఏదైనా విగ్రహాలు పెట్టేయాలని 10 లక్షలు 20 లక్షలు ఎత్తడము. మా వార్డులో చూడమ్మ గుడి ఆర్చి కట్టింది. ఆర్చి కడితే దాదాపు అది ఆర్చి 10 లక్షలు 12 లక్షలు ఖర్చు అయితే కానీ దగ్గర 34 లక్షలు డబ్బులు ఎత్తింది. డాక్టర్లు బ్లాక్మెయిల్ చేసి, ఆ వీధిలో ఉండే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ చేసేది తప్ప ఈమె ఇంతవరకు పొద్దుటూరులో కానీ ఒక అభివృద్ధి పని చేసింది అయితే దాఖలాలు లేవు. ఈరోజు చూస్తే మా వార్డులోనే కాన్ప్లాస్పేట దగ్గర వాటర్ వర్షం పడితే దగ్గర మోకాల్లో నీళ్లు ఉంటాయి. మా అధికారులు తీసిపోయి ఆ రోజు చూపించారు, దగ్గర 2 నెలలు 3 నెలలు అయితే అధికారులు చూపించాము, ప్లానింగ్ చేసాం, అన్ని అప్పులు చేసాం. ఈ రోజు వరకు అజెండాలోకి రాలే. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నావు కదా, కేకలేసడానికి సిగ్గుపోతుంది. మహిళగా ఉండి నువ్వు ప్రొద్దుటూరులో ఇంతమంది మహిళలు ఉన్నారు, అందరూ నీచంగా, అంటే మహిళలు ఇట్లుంటారా, మనకే పరువు పోతుంది కదా పరిస్థితి, తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. మహిళలు వేగనీతి తీరు ఎలా ఉండాలో ఆ విధంగా వేగరిస్తే కానీ మహిళలకు వాల్యూ పెంచాలి. నువ్వు మహిళా ప్రతినిధిగా ఉండి ఈరోజు కేకలేసి తొడలు కొట్టి కేకలేస్తా అర్రే అగిరే అని మాట్లాడతా అక్కడ చిన్న సమస్యను పెద్ద రాజం చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యల కోసం లేదు. కేకలు ఎంత వేస్తే అంత బంగారెడ్డి దృష్టిలో పడాలా, ఎమ్మెల్యే దృష్టిలో పడాలా అని మీ ఉద్దేశం అంతే. కాబట్టి నువ్వు వాటిలో ఏం చేసినావు అభివృద్ధి, దాని గురించి ఛాలెంజ్ చేస్తాను. నువ్వు కేకలేసేది కాదు, రా కూర్చుందాం, మనమే కూర్చుందాం, బయటికి ఇటు మీడియా ముందర కూర్చుందాం. నువ్వు వాటికి ఏం చేసినావు, వాటర్ కానీ కాలువలు కానీ రోడ్డు కానీ ఏమైనా చేసినావు? మీరు వేసిన రోడ్డు పైన చెప్పులు లేకుండా నడిచలేని పరిస్థితి. నిమ్లాబేగర్ సందులో రోడ్డు వేసినారు మీరు మీ హయాంలో 2 సంవత్సరాలు ఏంటి అంతే. చెప్పులు లేకుండా నడచమను మీ మాజీ ఎమ్మెల్యే గారిని, మీ బంగారెడ్డి కానీ, మీ వైస్ చైర్మన్లు ఇద్దరు కౌన్సిలర్లు, మీ కౌన్సిల్ అందరిని కలిసి ఒక ఈ నుంచి ఆ మూట వరకు నడచమను. అబ్బా అనుకోకుండా నడిస్తే మేము ఒప్పుకుంటాం. ఈ ఛాలెంజ్ స్వీకరించండి ఫస్ట్. కాబట్టి దయచేసి కౌన్సిలర్లో ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలా. మీరు కేకలేసినంత మాత్రాన, మీ భయపెట్టిన మాత్రాన ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారని కాలం పోయింది. మా ఎమ్మెల్యే గారిని మాడుతున్నారు మీరు, వయసు అయిపోయింది, తలకాయ పని చేయడం లేదని మీ బంగారెడ్డి గారు మాడుతున్నారు. మేము కూడా అంటాము, మీ బావగారు నడచలేకపోతున్నారంట, 10 నిమిషాలకే చీర కనబడితే ఆడ కూర్చోవాలంట, కాలు ఇంతలో వాసినాయి, నడచలేకున్నాడు, వాటిలో కూడా తిరిగే పరిస్థితి లేదు మీ బావగారని అంత పొద్దుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారంట. మేము అనలేదే ఆ మాట కూడా. మేము గౌరవంగా మా పెద్దాన్ని ఎంత వాల్యూ ఇచ్చి మేము చూసుకుంటామో మీ సైడ్ మీ కార్యకర్తలు అట్లే చూసుకుంటారు. మేము ఎవరిని కించపరిచి మాట్లాడడంలే. మా పెద్దాయన గారికి ఈరోజు 85-84 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ వయసు వల్ల మీ వాళ్ళు కూడా నడుస్తారో మంచాలు ఉంటారో మీరు ఫస్ట్ మీరు అది చూసుకోండి. మా పెద్దాయన గారు ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలని ప్రజలందరిని ఎన్నుకొని ప్రజలందరూ ఈరోజు ఎమ్మెల్యేకి గెలిపించి భారీ మేరతో పొద్దుటూరులో మళ్ళీ ఎమ్మెల్యేగా 6వ అవకాశం ఇచ్చారు.
అది గ్రేట్, అది పెద్దాయన గారికి. మీరేదో తలకాయ పని చేయాలా అవన్నీ చూడరు. ఎవరు మంచివాడు, ఎవరు మనం పని చేస్తాడు. ఇప్పుడు కూడా మీరు వార్డులో తిరుగుకోగానే మీ కౌన్సిల్ గెలిపించిన కౌన్సిల్ వార్డులో తిరుగుకోగానే ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు వార్డులలో ఎక్కడే సమస్యలు ఉన్నాయని. మా వార్డు ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి. వార్డు ఇన్ఛార్జ్ సమస్యలన్నీ తీసుకొచ్చి కౌన్సిల్ పెడితే మేము పెట్టిన కౌన్సిల్ అజెండా ఒకసారి కూడా రావడం లేదు. మరి ఎవరు ఆపుతారో ఇన్ని ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలో, ప్రజలు కూడా మంచి సందేశం ఇవ్వాలని